తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఉన్న లాహం ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పర్మిషన్లు ఇచ్చిందే కారుమూరి తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో ఉన్న లాహం ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏదైనా చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ₹1 రూపాయిన్నర యాక్షన్ చేస్తున్నారని అన్నారు. తన పరిపాలనలో తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడ్డంగా పడుకున్నాను, వైజాగ్ వెళ్లి పొల్యూషన్ బోర్డుకి వెళ్లి ఆపించానని, తాను ఉన్నప్పుడు ఎటువంటి పర్మిషన్లు రాలేదని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా అబద్ధాలు చెబుతూ నటన అన్నారు. ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులతో నువ్వు వ్యాపారాలు పెట్టుకుని ప్రజల తరఫున మాట్లాడుతున్నావని, కానీ మాకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమని, ఈ రోజు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారికి సేవ చేయడానికి నేను ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ ఫ్యాక్టరీపై స్పందించిన చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తామని, నీవు ఈ ప్రజల గురించి ఫ్యాక్టరీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కాపీలు కూడా మీకు కూడా ఇస్తాం, మీడియాకు కూడా ఆ కాపీలు కూడా ఇస్తాం. అలాగే దీనికి సంబంధించి 2021లో మళ్ళీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్కి అప్లై చేయడం జరిగింది. 2021 మార్చిలో కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అండ్ HMV ఆథరైజేషన్ ఆర్డర్పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వడం జరిగింది. 2022 సెప్టెంబర్లో NOC కూడా ఇవ్వడం జరిగింది. 2022 అక్టోబర్లో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది. అక్కడ ఆపించాను, ఇక్కడ ఆపించానని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ప్రగల్భాలు పలికి అన్ని విధాలుగాను కూడా కనీసం దాని మీద స్పందించకుండా అప్పుడు చేశాడు అనే దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లాహం జనరల్ మేనేజర్ కూడా మీ అందరికీ కూడా చెప్పాడు ఎప్పుడు వచ్చినాయి పర్మిషన్లు అనేది. కానీ మళ్ళీ దాన్ని కూడా తమ్మిని బిమ్మిని చేసే విధంగా రాధాకృష్ణ హయాంలో వచ్చినాయని పర్మిషన్లు చెప్తున్నాడు. సో ఈ విధంగా వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి అనేది ఈ పెద్ద మనిషికి తెలుసు. ఈ పెద్ద మనిషే అప్పుడు ఈయన కన్సర్న్లోనే అన్నీ కూడా జరిగినాయి. ఈరోజు నేను గత మీడియా అప్పుడు చెప్పినప్పుడు హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్లో స్థాపించింది కారుమూరి కొడుకు. వీళ్ళు స్థాపించినటువంటి ఈ లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కంపెనీ మీ అందరికీ కూడా చెప్పాడు ఆ GM, మేము ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పి. ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేసింది ఈ కంపెనీయా కాదా అనేది కూడా కారుమూరి చెప్పాలి సమాధానం. ఈరోజు అక్కడ హైదరాబాద్లో స్థాపించినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో అది ఈ జంతు మాంసం నుంచి చేసేటటువంటి ఫ్యాక్టరీ. మిషనరీ ఎవరు సప్లై చేశారు నీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నీకు ల్యాబ్కి ఉండబట్టే కదా ఇన్ని పర్మిషన్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా నువ్వు కూడా అదే పీరియడ్లో ఈ హరి ప్రోటీన్ ఫుడ్స్ని స్థాపించావు హైదరాబాద్లో. అసలు నువ్వు వీళ్ళ ద్వారా కిక్ బ్యాక్లు తీసుకునే ఆ మెటీరియల్ కూడా ఆ మిషనరీని కూడా నువ్వు స్థాపించిన మాట వాస్తవా కాదా అనేది నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వు ఆ రోజు వాళ్ళతో లాలూజీ పడి పర్మిషన్లన్నీ ఇప్పించి ఈరోజు మరలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళతో నీకు ఏం చెడిందో ఏమైందో తెలీదు. ఈరోజు వచ్చి నువ్వు స్టోరీలు చెప్తున్నావు. ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మేము దీని మీద ఫ్యాక్టరీ మీద అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వ అధికారులకి దృష్టికి